నేను బలహీనను, నేను శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడు. కాబట్టి నాకున్న బలం ఏదైనా ఉందంటే అది నా దేవుడే, అది నా దేవుడే. యెహోవా నా బలం, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా సైన్యమా, నా కోట, నన్ను రక్షించు వాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణకరమైన పరిస్థితులు, వాళ్ళ మామ అయిన సౌలు లేక రాజు అయిన సౌలు వాళ్ళు మారు ఆయన చంపదామని చూసినప్పుడు ఆయన చేతుల్లో నుంచి ఆ మరణాన్ని కౌగిట్లో పడకుండా తప్పించాడు. మరణం నుంచి, శత్రువుల చేతుల నుంచి ఆయన రక్షించి నడిపించిన విధానం ఇక్కడ ఏం మాట్లాడతాడంటే, నేను మొరబెట్టగా ఆయన నాకు ఉత్తరము ఇచ్చును అంటున్నాడు. అట్ ద సేమ్ టైం భక్తిహీనులు మొరబెడతారు, ఆయన ఆలకించడు అని అంటాడు. భక్తిహీనులు మొరబెడతారు. ఇక్కడ 6వ వాక్యంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరబెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఇది భక్తులు, ఆయన్ని ప్రేమించువారు, ఆయనని బలముగా, ఆశ్రయముగా, దుర్గముగా, కేడుముగా, కోటగా, కొండగా, అండగా చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థించినప్పుడు ఆయన నిశ్చయముగా ఆలకిస్తాడట. వారికి సమాధానం ఇస్తాడట. అట్ ద సేమ్ టైం భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు 40 నుంచి. నా శత్రువుల వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను దేశించు వారిని నేను నిర్మూలన చేసితిని, వారు మొరబెట్టిరి గాని రక్షించువాడు లేకపోయాను. వాళ్ళు మొరబెట్టారు కానీ రక్షించువారు లేకపోయారు. యెహోవాకు వారు మొరబెట్టుదురు కానీ ఆయన వారికి వారి ఉత్తరమియకుండును, వారి ఉత్తరమియకుండును. బచావో 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 అని అరిచారంట. ఈ మనుషులు ఎవరు వారికి సహాయం చేయలేదంట. ఎవరో సహాయం చేయలేదు. ఎట్లాగో మనుషులు సహాయం చేయట్లేదు, ఆదుకోవడానికి ఎవరు రావట్లేదు కదా, నాన్న వారు ఎవరు లేరు కదా, మా పరిస్థితులకు ఏమి లేదు, ఇక దేవుడు అనేవాడు ఉన్నాడు కదా అని చెప్పేసి అని భక్తిహీనులకు భక్తులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, భక్తుడికి ప్రతి క్షణం గుర్తొచ్చేది దేవుడు, ప్రతి క్షణం గుర్తు చేసుకునేది దేవుడినే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ గాడ్. భక్తిహీనులకు అవసరాన్ని బట్టి గుర్తు చేసుకుంటారు దేవుడు. అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు, ప్రయత్నం చేస్తారు. భక్తులు వీళ్ళేమో నిత్యము ఆయన వెతుకుతూ ఉంటారు, భక్తిహీనులేమో వాళ్ళ అవసరాన్ని బట్టి వెతుకుతూ ఉంటారు. ఇక మానవ సహాయం ఏమీ దొరకలేదు, మానవ సహాయం మాకు అందలేదు కాబట్టి అప్పుడు దేవుడి మీద పడదాం, దేవుడిని ఆశ్రయించుదామని చెప్పేసి. ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడట ఆ దేవుడు వారికి ఉత్తరం చేయడట, వారి మొర ఆలకించడట, వారికి సహాయం చేయడట. ఎందుకంటే వారు దేవుని యందు భయము భక్తి కలిగిన వారు కాదు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారు కాదు, దేవుని తనకి ఆశ్రయంగా చేసుకున్న వారు కాదు, దేవుని తన హృదయపూర్వకంగా వెతికిన వారు కాదు. కాబట్టి వారి విషయంలో దేవుడు లైట్ తీసుకుంటాడు. తను నిజముగా వెంబడించేవారు, ఆరాధించేవారు ఎవరైతే ఉన్నారో, ఆయన్ని ప్రేమించేవారు, వారు మొరబెట్టగానే వారికి ఉత్తరమిస్తేవారు. సేమ్ డే ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. కానీ కొన్నిసార్లు ఆ జవాబు ఆలస్యం కావచ్చు.
దానియేలు ప్రార్థించినప్పుడు సేమ్ డే దేవుడు జవాబు ఇచ్చాడు. కానీ ఆ జవాబు ఈ వ్యక్తి దగ్గర వచ్చేటప్పటికి 21 దినాలు పెట్టింది. 21 దినాలు పెట్టింది. మరి భక్తిహీనుల గురించి ఆలోచన చేస్తే అసలు ఉత్తరమే లేదు. జాబుకి 10 జవాబు లేదు. ఆ ఆలస్యంలో మనము దేవుణ్ణి అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మొరపెడుతున్నాము, వేడుకుంటున్నాము, దేవుడు మాకు కనికరం చూపించట్లేదు, మాకు సహాయం చేయట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టాడు. మేము దేవుడే ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం. ఆ దేవుడే మాకు సహాయం చేయనప్పుడు ఇంకా ఎవరున్నారని, దేవుడున్నాడని ఎలా అనాలి, ఎవరున్నాడని మొరపెట్టాలి, దేవుడు సహాయం చేస్తాడని ఎలా చెప్పాలి అనే భావంలోకి వచ్చేస్తాడు. దేవుడు మనల్ని ఆలస్యమైంది కానీ అలక్ష్యం చేయలేదు. ఆయన ఆశ్రయించిన ఎప్పటికీ అలక్ష్యం చేయలేదు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మా జీవితంలో బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, రాజ్యమాడుతున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కొండ, ఆయనే నా కేడు, నా దుర్గము, నా రక్షణ శృంగము ఆయనే. ఒక్కొక్క పదాన్ని మనము వివరంగా ఆలోచించేవాల్సి వస్తే చాలా విషయాలు దావీదు భక్తుడు తన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాగ తనకు సహాయం చేశాడో గుర్తించి ఆయనకి ఏమి చెప్పాలో, చెల్లించాలో, ఇవ్వాలో అర్థం కాని పరిస్థితులు, నా దగ్గర ఏముంది నేను చేయడానికి, చెల్లించడానికి, నేను రుణం తీర్చుకోవడానికి, నేను చేయగలిగింది ఒకటే, నా జపాఫలము నేను సమర్పిస్తున్నానని ఆయనను కొనియాడి ఆయనను స్తుతించడానికి ముందుకు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన అనేకమైనటువంటి కార్యాలు ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను, నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు నీవే. అభిషేకించిన దావీదును అతని సంతానములకు నిత్యము కనికరము చూపేవాడవు. ఆయన డెసిషన్ అది ఫైనల్ గా. నిన్ను చాలా మంది సాక్ష్యం అని అంటే వచ్చి చర్చిలోనే మాట్లాడతారు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో, ఏం చేశాడో, ఎలా చేశాడో అంతా ఎరిగిన ప్రజలే. అసలు నీవంటే దేవుడంటే ఎవరో తెలియని ప్రజలు, దేవుడికి దూరంగా ఉన్న ప్రజలు, దేవుడు ఏమి చేయగలడో తెలియని ప్రజలు, అర్థం కాని ప్రజలు, దేవుణ్ణి అపార్థం చేస్తున్న ప్రజలు అన్యజనులు. ఆ అన్యజనులలో ఈ దేవుడు ఎవరో, ఏంటో, ఏమి చేయగలడో అన్న విషయాన్ని నేను అక్కడ తెలియజేసి, నీ గొప్పతనాన్ని గురించి అక్కడ తెలియజేసి నేను కనపరుస్తానయ్యా. సాక్ష్యము సంఘంలోనే కాదు, మనము సాక్ష్యము సంఘంలోనే కాదు, వీళ్ళు ఇక్కడ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ చెప్పినప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా అంటారు, అంతవరకే. ఆమేన్ అంతవరకే అంటారు. అదే అన్యజనులు అనుకోండి, అవునా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడా, ఇలా కార్యాలు చేస్తాడా, అయితే మరి నాకు కూడా చేస్తాడా, నాకు కూడా చేయు, అయితే నేను కూడా ప్రార్థించవచ్చునా, మొరపెట్టవచ్చునా, నేను కూడా ఆయన్ని ఆశ్రయింపవచ్చునా, ఆయన నాకు కూడా ఆశ్రయ దుర్గముగాను, నా సైన్యముగా, కొండగా, కోటగా, కేడుముగా ఉంటాడా, వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేయడా, నాకు కూడా చేస్తాడా, అయితే నేను ఆశ్రయిస్తాను. వారి జీవితంలో
వారిని ఆలోచింప చేస్తుంది. ఒక అడుగు దేవుని వైపు వేసేటట్లుగా వారిని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. వారిని ఆయన మాట చేత ప్రభావితం చేస్తుంది. ఆ సాక్ష్యము ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయంటే, ఒక ఆదివారం పూట సాక్ష్యాలు సమయం అని చెప్పినప్పుడు ఇక్కడ మాత్రమే నిలబడి మాట్లాడటం కాదు, ఇక్కడ మాట్లాడాలి. దేవుడు చేసిన చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అది దేవుడు చేసిన కార్యం కాబట్టి కృతజ్ఞత హృదయం కలిగి స్తుతించి ప్రభువుని కనపరచాలి. ప్రజలు అంతకంటే ఎక్కువగా అన్ని జనుల మధ్య మనము సాక్షిగా నిలబడి ఆయన గురించి మహిమపరచాలి, గొప్పగా ఆయన గురించి మాట్లాడాలి. అప్పుడు వారు కూడా ఈ దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడైన దేవుడు, మేలు చేసే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు అని అర్థం చేసుకుంటారు. వారికి మన సాక్ష్యం చెప్పేటప్పుడు వారి ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందో రెండు లాభాలు. ఒకటి, వారికి మనం సాక్ష్యం చెబుతున్నప్పుడు వారిని దేవుడి వైపు, వారి బ్రతుకుల్లో మార్పు తెచ్చి దేవుళ్ళు నడిపించిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి చెప్పేదానికి ముందు మన బ్రతుకులు మనం, నా ప్రవర్తన, నా మాట, నా విధానము, నా చూపు, నా నడక, నా క్రియలు, నా బ్రతుకు బాగలేదు కదా, నేనేమని చెప్పాలంటే అన్నది మన మనస్సాక్షి వాళ్ళకి ఆలోచన, ఉదయంలో ఉన్న తపనంతా దేవుడి వాక్యాలన్నీ విన్నప్పుడేమో మొదలై పనిచేస్తున్నప్పుడేమో చెప్పాలనిపించింది. చెప్తావా? సరే చెప్పు. కానీ మరి నీ బతుకులో మరి ఇవ్వలేదా? మరి ఇవ్వలేగా వాడి సంగతి ఏంటి? నేను మనస్సాక్షి చెప్తుంది. ఎందుకు చెప్పాను నేను చెప్పిన కానీ మరి వాడు నా బతుకు బయట పెడితే నేను అడుగుతాను. నా ప్రవర్తన గురించి మాట్లాడితే, నా మాటల గురించి మాట్లాడితే, నేను చేసిన తప్పుల గురించి మాట్లాడితే అర్థం కాలేదండి. ప్రార్థన చేయడం తప్పు లేదు, ప్రార్థన చేయొచ్చు, కానీ అది ఉల్టా కాకూడదు. మాత్రం ప్రార్థన చేస్తాకెళ్తే ఉల్టా అయింది. దేశం పెట్టుకోండి అంటే అందరూ ప్రార్థన చేస్తారు, భయపడ్డారు ప్రార్థన చేసేవాడు. కుర్రాడు వచ్చారు, కొంతమంది కుర్రాడు పెట్టాడు. అబ్బా మా ఊళ్ళో పెట్టాడు దిగాలి, చాలా చూసాం. అలాని వేస్తున్నాము అంటే ఈ ప్రార్థన చేస్తారు, వేస్తున్నావు గదిగా నాగలను. నాకు క్రీస్తు తెలుసు, పౌరులు తెలుసు, అసలు మీరెవరురా, అని ఆ దెయ్యం పెట్టినాడు. ఈ ప్రార్థన చేస్తాకు వచ్చిన భక్తులు ఉన్నారే, ఆ దెయ్యాన్ని విడిపించాకు వచ్చిన భక్తులు ఉన్నారే, ఆ దెయ్య బంధకాల్లో నుంచి ఆ పీడించబడుతున్న వారిని విడిపించడానికి వచ్చిన భక్తులు ఉన్నారే, వాళ్ళ మీదకి ఎగబడి వాళ్ళ గుడ్డలన్నీ చించి ఒళ్ళంతా రక్కి పిచ్చుకుంటూ కొట్టి ఎంబడబడి తరిమిది, వెంటబడి తరిమిది. నీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? సాక్ష్యం చెప్పడం అనేది అంటే నిన్ను అన్ని జనులలో నిన్ను కనపరుస్తానన్న కాడ వచ్చింది అంతా. వాళ్ళు అనుకున్నారు అపోస్తలులు పౌలు వచ్చి వారిని విడిచి వెళ్ళిపో అని అనగా వెళ్ళిపోయింది కదా, నేను కూడా అట్టారంటే వెళ్ళిపోతాయి అనుకున్నారు వీళ్ళు. వాళ్ళకు ఉన్నది కూడా అభిషేకం అని అనుకున్నారు. ఏది అందరూ కళ్ళు మూసుకొని లేదు అంటే వీళ్ళు కూడా అనగా నాకు వచ్చింది కూడా అభిషేకం అని అనుకున్నారు. వాళ్ళు చూసి ఎందుకు ప్రయత్నం చేశారు. వీళ్ళ బ్రతుకులు బాగోలేదు. ఈ బ్రతుకు అసలు ఎవరు అసలు బ్రతుకేంటి? ఒకటి, ఎదటవాడు మనల్ని అండర్ ఎస్టిమేట్ చేయకముందే మనల్ని మనం కరెక్ట్ చేసుకొని నిలబెడితే అండర్ ఎస్టిమేట్ చేసే అవకాశం ఎవరికి? వాట్ వీఆర్ అనేది ఫస్ట్ మనం తెలుసుకొని మనం సరి చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని నిలబెడితే ఎవరు కూడా మనం ఎదుట నిలబడలేదు, ఎవరు నిలబడలేదు. అప్పుడు
దేవుడి కార్యాలు చేస్తాడు. ప్రార్థించినప్పుడట పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. హృదయంలో పాపము లక్ష్యం చేయకుండా ప్రార్థించాలి. అప్పుడు ప్రార్థన నేరుగా వెళుతుందట, కార్యాలు జరుగుతాయి. నువ్వు సువార్త చెప్పిన, ప్రార్థన చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో కరెక్ట్ చేసుకొని, లోపతాపాలను సరి చేసుకొని, ఆ తర్వాత మాట్లాడడానికి, ఆ తర్వాత సాక్ష్యం చెప్పడానికి, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళాలి, సాహసించాలి. లేకపోతే అవమానాలు ఎదుర్కొంటాం. కాబట్టి చాలా మంది హృదయపూర్వకముగా జనాలకు వెళ్ళి చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ బ్రతుకులు కరెక్ట్ చేసుకోవడానికి, బ్రతుకులు సరి చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఆశ ఉంది కానీ ప్రయత్నం చేయట్లా. ఇష్టం ఉంది కానీ ప్రయత్నం చేయట్లా సరి చేసుకోవడానికి. అందుకనే దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితుల్లో ఉన్నారు. అన్య జనులు దేవుణ్ణి నమ్ముకోలేని పరిస్థితుల్లో వాళ్ళు భక్తిహీనతలో బ్రతికి నాశనం అయిపోతున్నారు. క్రీస్తుని ఎదిగిన నీవు, క్రీస్తుని నమ్ముకున్న నీవు, క్రీస్తుని అంగీకరించిన నీవు, నీ జీవితంలోనికి అనుమతించిన నీవు, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పేసి నమ్మి బాప్తిసం తీసుకున్న నీవు, మనము ఇంకా మన బ్రతుకుల్లో చాలా లోపాలు, పాపాలు, నేరాలు, ఘోరాలు ఉండబట్టి ఆయన గురించి మనం ఎక్కడ మాట్లాడలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినా మనకు సమాధానం రావడం లేదు. దయచేసి మనం సరి చేసుకోగలిగితే కనుక దేవుడు నిత్యము కృపగలవాడై ఉన్నాడు. నేను అన్ని జనుల్లో ఆయన మహిమ కొరకు గొప్ప సాధనంగా వాడుకోవడానికి ఇష్టమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని అన్ని జనుల్లో నేను గణపరుస్తాను. ఈ దీనుడి సంతానానికి ఏమండి అక్కడ ఏం రాస్తాడంటే భలే చక్కని మాట రాశాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానం, అది అభిషేకం. అభిషేకించబడిన దావీదు ఏం అభిషేకం? అది దేవుని ఆత్మ చేత నింపబడితే, ఆ నింపబడినటువంటి వ్యక్తి ప్రత్యేకంగా వెళ్ళి నెత్తి మీద దేవుడు పెట్టి ఉంటావు బాధ వేస్తున్నావు అంతా సౌలు మీదకి దెయ్యం రాగాడు పిచ్చి పిచ్చిగా చేస్తుంటే నేను వెళ్ళి పదితంతుల సితారాన్ని వాయిద్యాన్ని వాయిస్తున్నాడంట. ఆ వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడే అతనిలో దెయ్యము, ఆడి దెయ్యం పెట్టినప్పుడల్లా ఆయన పిలిపించేవాడు వాయించాడు. ఈ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడే అభిషేకంతో నింపబడి, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అభిషేకంతో నింపబడి, పాట పాడుతున్నప్పుడు అభిషేకంతో నింపబడి, వాక్యం చెబుతున్నప్పుడు అభిషేకంతో నింపబడి, సాక్ష్యం చెబుతున్నప్పుడు అభిషేకంతో నింపబడి, ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన కార్యాలు దేవుడు చేసేవాడు. వాయిద్యాలు ఏ బైబిల్ నెత్తి మీద కట్టలేదు, ఉంటావా పాతావా అని అడగలేదు. వాయిద్యం అట్లా ప్రభుని అభిషేకించబడినటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధానంలో ఆయన పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సౌలును దురాత్మను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి వీళ్ళనేమో ఎవరి పడి తరిమిలి, వాళ్ళు ఎందుకు తరిమిలి, వీళ్ళ ఇక్కడ ఎందుకు పారిపోయింది అది గమనించు. అందుకని అభిషేకించుకున్న దావీదుకు అతనికి మాత్రం కాదు, అతని సంతానానికి కూడా ఎప్పుడు తన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఫ్యామిలీ కోసమే కాదు, అనేక విషయాలు చేస్తూ నీ ఫ్యామిలీ మాత్రం నెగ్లెక్ట్ చేయదు. నీ ఫ్యామిలీ క్షేమస్థితిని ఎప్పుడూ కోరుకుంటూ నిత్యము అనే పదము దావీదు జీవితంలో ఎక్కువ కోరుకుంటాడు. అంటే ఈ ఫ్యామిలీ అంటే ఎంతవరకే కాదు, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ భూమి మీద ఉంటాయి, పైకి వెళ్ళినాక ఏముండవు. ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టామంటే దానికి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు. అయితే తర్వాత నేను మళ్ళీ తర్వాత నా కుటుంబ సభ్యుడు, నా భార్య, నా కొడుకు, నా మామ, నా అల్లుడు, బామర్ది నేను చూసుకుంటానికి ఆ రిలేషన్స్ ఉండవు. కాబట్టి వీళ్ళు నిశ్చయముగా వీళ్ళ ఆత్మ అక్కడికి వచ్చినట్లుగా నిత్యము వీళ్ళందరూ అక్కడ ఉండాలి అని కోరుకుంటా ఉంటారు. ఆ కోసం పలుమార్లు ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన చేస్తాం. వాళ్ళ జీవితంలో కూడా ప్రభువును ఆశ్రయించిన వాళ్ళు అవసరాన్ని బట్టి కాదు,
అలవాటుగా ఆశ్రయించేవారు, ఆయన కనపరిచేవారు, ఆయన మహిమపరిచేవారు. మనం ఉండగలిగితే దేవుడికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. అలాంటి కృపను దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని మౌనంగా ఉండకూడదు. ఆయన స్తుతించాలి, ఆయన కనపరచాలి, అన్ని జనుల్లో సువార్తను ప్రకటించాలి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయనుగా. అందరూ కూడా కలుగు సూచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువానికి వందనాలు. మాతో మీరు మాట్లాడి ఆలోచించిన విధానం బట్టి మేము నేను నిత్యము కనపరిచే వారిగా ఉండున్నట్లు మాకు సహాయం చేయండి. అన్ని జనులు నేను కనపరిచేవారుగా, నేను మహిమపరిచి స్తుతించేవారుగా, మా స్తుతికి పాత్రుడము, యోగ్యుడు, అర్హుడవు ఒక్కడవే, ఒక్కడవే. మీరు తప్ప ఇంకా మా స్తుతులు మహిమ ఘనత మీరు ఎవరికి చెందకుండా నువ్వు అభిషేకించిన నీ దాసుడు, ఆ కుటుంబం, నువ్వు అభిషేకించిన మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంతానం ఎప్పటికీ నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు, నీ దీవులో ఉన్నట్లు, నీ కనికరము అనుభవించట్లు కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము.